ఈ సందర్భంగా బిషప్ గారి ప్రతినిధిగా బిషప్ గారి స్థానంలో మన మధ్యలో ఉన్నటువంటి ఈనాటి గౌరవ అతిథులైనటువంటి రెవరెండ్ ఫాదర్ గాబ్రియల్ గారు, విజయవాడ మేత్రాసన వికార్ జనరల్ గారు, మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వారు, సెమినరీలో బైబిల్ గురించి ముఖ్యంగా బైబిల్ పరిచయాన్ని మాకు నేర్పించినటువంటి మా యొక్క గురువు గారైనటువంటి రెవరెండ్ మోన్సినియోర్ గాబ్రియల్ గారిని ప్రారంభ ప్రసంగాన్ని మనకు అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా నేను ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించారు మన పూజ్య పీఠాధిపతులు రాజారావు గారు. అనుకోకుండా ఆయనకి వేరే పని తగలటం వల్ల ఆయన స్థానంలో నన్ను పంపించి పరిచయ వాక్యాలు చెప్పమన్నారు. కాబట్టి ముందుగా మీకందరికీ మన పీఠాధిపతుల తరపున శుభాకాంక్షలు, మేలులు, ఆశీస్సులు పలుకుతున్నాను. ఇక నేను చెప్పబోయే పరిచయ వాక్యం ఏమిటంటే దేవుని వాక్కు, దేవుని వాక్యం. యిర్మీయా ప్రవక్త గ్రంథములో మనకొక చక్కటి మాట కనపడుతుంది దేవుని వాక్యం గురించి. యిర్మీయా ప్రవక్త గ్రంథము 23వ అధ్యాయములో 29వ వచనం చదువుతారు ఎవరైనా? నా వాక్కు నిప్పువలే దహింపదా, సమ్మెటవలే రాళ్లను బ్రద్దలు చేయదా. యెషయా నోట దేవుడు అడుగుతున్నాడు. అడిగేవాడు యెహోవా, కానీ ఎవరి నోట అడుగుతున్నాడు అంటే యిర్మీయా ప్రవక్త నోట. నా వాక్యము నిప్పువలే దహింపదా అంటే నిప్పువలే దహిస్తుంది అని అర్థం. సమ్మెటవలే రాళ్లను బ్రద్దలు చెయ్యదా అంటే సమ్మెటవలే రాళ్లను బ్రద్దలు చేయిస్తుంది అని. ఏ రాళ్లను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? మన కొండ మీద ఉన్న రాళ్ళను గురించా? గుణదల కొండ గురించి మాట్లాడుతున్నాడా? కనకదుర్గ కొండ గురించి మాట్లాడుతున్నాడా? ఇంకా ఏదో కొండ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఏ కొండలను గురించి దేవుడే మాట్లాడనవసరం లేదు, చెప్పనవసరం లేదు. ఆ పని మనం చేస్తూనే ఉన్నాం, అది వేరే సంగతి. సందేశం ఏమిటంటే రాళ్లను బ్రద్దలు చేయగల శక్తి సమ్మిటకు ఉంటుంది. సమ్మిట వేరు, సుత్తి వేరు. సుత్తి చిన్నగా ఉంటుంది, మామూలుగా ఇళ్లలోకి పెట్టుకుంటాం. సమ్మిట మామూలుగా మన ఇళ్లలో ఉండదు. అది ఆ వృత్తి చేసే వాళ్ళకే అది అవసరం. లావుగా ఉంటుంది, మన నాలాంటి దాన్ని మొయ్యలేడు కూడా. బలం ఉండాలి, కండబలం ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు, ఏమని అడుగుతున్నాడు? నా వాక్కు సమ్మెటవలే రాళ్లను బ్రద్దలు చేయదా. ఏ రాళ్లను బ్రద్దలు చేస్తుంది? ఇటువంటి రాళ్ళని, మామూలు రాతిని కాదు. అది కాదు ప్రభు చెప్పేది. నీ గుండె బండ యుద్ధ మరి యుద్ధ నీ గుండె బండ ఒక ఎద్దు. మాస్టర్ ఇంటి పేరు ఎద్దు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఉపదేశ గారు, 10 ఏళ్ల పైన 15 ఏళ్ల పైన పరిచయం ఉన్నవాడు. చాలా హుషారుగా చలాకీగా పనిచేసే మనిషి. బంద నుంచి పరిచయం నాకు. సరే, ఏమన్నా నాయన్ని ఒక యుద్ధ గుండె బండ అంటే నీ ఇక్కడ ఉంది, అది గుండెనా లేకపోతే బండ? అదే ఎందుకు మన పెద్దలు దీన్ని బండతో పోల్చారు అంటే, పాపములో రాటు తేరినోడు వాళ్ళ గుండె బండలాగా మారిపోతుంది. వాళ్ళ గుండె బండలాగా మారిపోతుంది. అసలు వీడికి మనసు ఉందా అని అనుమానం వస్తుంది. దేవుడు ఏమని అడుగుతున్నాడు? ఎవరి గుండె అయినా బండలాగా మారిపోయినా కానీ, బండలాగా తయారైనా కానీ
ఇదిగో నా వాక్కును వింటే చాలు, శ్రద్ధగా వింటే చాలు, మనస్సు పెట్టి వింటే చాలు. సమ్మెటతో నీవు పెద్ద పెద్ద రాళ్ళని ఎట్లాగైతే ముక్కలు ముక్కలు చేస్తావో, పిండి పిండిగా చేస్తావో, అదే రీతిగా నా వాక్కు కూడా, నా వాక్కు అనే సమ్మెట కూడా బండలాగా తయారైన మనిషి గుండెను ముక్కలు ముక్కలు చేస్తుంది. విరిగి నలిగిన హృదయం మాట విన్నారా? 51వ కీర్తనలో వస్తుంది మనకి, విరిగి నలిగిన. అదే ఎట్లా తగులుతుంది అది? నా వాక్యం నీవు వింటే గనక, శ్రద్ధగా వింటే గనక. లేదా వింటూ 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 ఉన్నాం, శృతితో కొట్టా, పెద్ద రాయి, పెద్ద రాయిది, సమ్మిడితో కొడుతున్నాడు ఒకడు. నువ్వు చూసేవాడిని, ఇది బెర్రిముఖం వాడు, వీడి చేత అవుతుందా? అంత పెద్ద రాయిని వీడేమో దీంతో పాల్గొడుతున్నాడు, నిజంగా జరిగే పని అన్న. ఉదయం నువ్వు చూస్తూ వెళ్ళావు, ఏమన్నావు? జరిగే పని కాదన్నా. ఇది సొల్లుకబులు చెప్పు, నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. మిగతా సాయంత్రం తిరిగి వచ్చేసరికి అక్కడ పెద్ద రాయి ఏమీ లేదు, అన్నీ చిన్న చిన్న ముక్కలు. ఎట్టొచ్చినాయి ముక్కలు? కొట్టు కొట్టు కొట్టు, కొట్టగా 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 కొట్టగా, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడేసరికి అంత పెద్ద బండ కూడా ముక్కలు ముక్కలు. భగవంతుడు ఏమంటున్నాడు? నా వాక్కు సమ్మెట వలె బ్రద్దలు చేయదా. నువ్వు చెబుతుండు. ఎవరవు నీవు బోధకుడివి, ఉపదేశకుడు నీవు. కాబట్టి నీ పని ఏంటి? చెప్పటమే. వారం వారం చెబుతూ ఉండు, ప్రతి వారం చెబుతూ ఉండు, నాగా లేకుండా చెబుతూ ఉండు, ఆపకుండా చెబుతూ ఉండు. నువ్వు చెప్పగా 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 శుద్ధి పడిన చోట మొదటిసారి ఏం తేడా లేదు, అట్లాగే ఉంది రా, ఏం లేదు. 10 దెబ్బలు కొట్టావు, 5 కొట్టావు, 50 కొట్టావు, చివరికి అది పగుళ్ళు ఏర్పడతాయి. కొట్టగా కొట్టగా పగుళ్ళు ఏర్పడతాయి. ఆపలేదు, కొడతనే ఉన్నాం, ముక్కలైపోయి. కాబట్టి దేవుడు నీ చేతిలో ఈ వాక్యం అనే సమ్మెటని నీ చేతిలో పెట్టాడు, నీ నోట్లో పెట్టాడు. ఉపదేశముగా, బోధకుడుగా నీ పని ఏమిటి? చెప్పటమే, అంతే. చెప్పు, విసుగు చెందకుండా చెప్పు, చిరాకు పడకుండా చెప్పు, ఎన్నిసార్లు చెప్పాలి అనుకోకుండా చెప్పు, అంతే. నా వాక్యము సమ్మెట వలె బ్రద్దలు చెయ్యదా. ఈరోజు పూజ అంటే పూజ ఏమైనా చేస్తారా? ఈరోజు పూజ ఏమన్నా చేస్తారా? లేదు. సరే పూజకి ఎవరిని వెళ్ళి ఉంటే గనక ఈనాటి పూజ పఠనములో ఒక చక్కటి దృష్టాంతం ఉంది. ఎవరైనా పూజకి వెళ్ళారా? సరే, మాస్టారు ఎవరైనా? మాస్టర్ మీ పేరు? ఈరోజు మనం విన్న దేవుని వాక్యం మొదటి పఠనములో రాజుల 2వ గ్రంథములో ఈరోజు మనం చక్కటి వాక్యము విన్నాము. సరే, పెద్ద కథ, దాన్ని టూకీగా చెబుతాను. ధర్మశాస్త్ర గ్రంథం అప్పట్లో, ఇప్పుడు క్రీస్తు పూర్వం, ఆ చుట్టలు ఉంటాయి కదా, అది పోయింది. అక్కడ కొంతకాలంతో దొరికిన తర్వాత దొరికిన ప్రతిని ఆ చుట్టను తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పారు. రాజు వాక్యం బైబిల్ తీసుకోండి, రాజుల 2వ గ్రంథములో ఈరోజు పఠనం రాజుల 22వ అధ్యాయము. ఈరోజు సంగతి 22వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్ర గ్రంథమున చదువుగా విని రాజు పశ్చాత్తాపముతో బట్టలు చించుకొనెను. ఇది పెద్ద కథ, అది మీరు టూకిగా చెబుతాను సమయభావం వల్ల.
ధర్మశాస్త్ర గ్రంథమును చదువుగా ఎవరో చదువుతున్నారో రాజుగారు విన్నాడు. విని పశ్చాత్తాపముతో ఏం చేశాడు ఆయన? బట్టలు చించుకొనెను. మనం జుట్టు పిక్కుంటూ ఉంటాం మనం మామూలుగా, అది పిచ్చె కింద రాజుగారికి. పిచ్చెక్కి బట్టలు చింపుకున్నాడా? మీరు ఎప్పుడు చింపుకున్నారు అబ్బాయి? ఎప్పుడు చింపుకున్నా బట్టలు? చింపుకోబాయి ఒకసారి. కొత్త బట్టలు ఇస్తారు అబ్బాయి మీ సోనరు స్వామి? బట్టలు ఇస్తారా? విజయరావు స్వామి ఈ అబ్బాయి కొత్త బట్టలు ఇస్తారా? చించుకోమంటున్నాను. ఈ కుర్రోడే ప్రతి క్రిస్మస్కి ఒక 6 బాసాలాగు బైబిల్ వాక్యాన్ని లేదా ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడు రాజుగారికి పిచ్చెక్కి బట్టలు చించుకున్నారట. బాధతో పశ్చాత్తాపముతో బట్టలు చించుకున్నాడు. చించుకొని ఏం చెప్పాడు? తర్వాత వాక్యం చూడండి. యెషయా రాజు హిల్కియాను షాఫాను కుమారుడు. విన్నమ్మా, ఏ కొంచెం తేడా వచ్చినా అర్థాలు మారిపోతాయి. నేను చదువుతా వినండి. అక్కడ 13వ వచనములో ఒక వాక్యం చూడండి. రాజుగారు చెప్పిన మాట, మన పూర్వులు ఈ గ్రంథము బోధన ప్రకారము జీవింపలేదు కనుక ప్రభు మన మీద మిక్కిలి కోపించెను. ఇది రాజుగారు చెప్పిన మాట. దేవునికి మన మీద మన తాత ముత్తాత ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళు ఈ ధర్మశాస్త్రమందలి సందేశం చొప్పున నడుచుకోలేదు. అందుకే దేవునికి మన మీద కోపం వచ్చి ఆగ్రహించి మనల్ని తిప్పలు పెడుతున్నాడు. అంతకుముందు ఏం చేశాడు? బాధతో పశ్చాత్తాపముతో బట్టలు చించుకున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నాడో, ఆ లేఖకుడు కానీ శాస్త్రి గారు కానీ చదివినప్పుడు రాజుగారు వాక్యం విన్నాడో అతనికంతా బాధ కలిగి అయ్యో, నా సాటి ప్రజలు నా జనులు ఇంత పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి పారవేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారే, వాక్యానికి బద్ధుడు కాకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే అని చింతించి పశ్చాత్తాపముతో బట్టలు చించుకున్నాడు, జుట్టు చించుకున్నాడు. దేవుని వాక్యము వినటము చేత రాజుగారిలో కలిగిన మంచి మార్పు. అంటే అర్థం ఏంటన్నమాట? ఎవరైనా కావచ్చుగాక, రాజులే కావచ్చు, రారాజులే కావచ్చు, చక్రవర్తులే కావచ్చు, సామంతులే కావచ్చు, సామాన్య ప్రజలే కావచ్చు, ఎవరైనా కానీ దేవుని వాక్యాన్ని సరిగా వింటే, మనసు పెట్టి వింటే, ఆ దేవుని వాక్యము ఆ మనిషి మీద సమ్మెటలాగా మోది అతని బండలాంటి గుండెను పగిలిపోయేటట్లుగా, గుండెలు అవసేలాగా ఏడుస్తున్నారంట. బిడ్డడు చనిపోయాడు, ప్రమాదములు కావచ్చు, జబ్బుపడి కావచ్చు, ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. ఆ తల్లి ఎంత ఏడుస్తుంది, ఆ తండ్రి ఎంత ఏడుస్తాడు. గుండెలు అవసే. నిజమైన పశ్చాత్తాపము అంటే అది. ఎప్పుడైతే నీవు పాపివి, తప్పు చేశావు అని గ్రహించి చంపలేసుకున్నావో, గుండెలు అవిసేలాగా ఏడ్చావో అది. అంటే దేవుని వాక్యకి అంత శక్తి ఉంటుందన్నమాట. నా వాక్యము సమ్మెటవలే, నా వాక్యము సమ్మెటవలే బ్రద్దలు చేయదా. నేను గురువుని, ప్రతి ఆదివారం పూజ చేస్తాను, పూజలో సందేశం చెబుతాను. మీరు యాజకులు కాకపోయినా కానీ బోధకులు, సువార్త బోధకులు అంటే మీరు కూడా తిరుసభ యొక్క ఏర్పాటు ప్రకారము దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు. గ్రామాల్లో పూజ ఉండదు కాబట్టి ఎక్కువ ధ్యాస వాక్యం మీదనే ఉంటుంది.
ఎక్కువ ధ్యాస బైబిల్ పఠనం మీదనే ఉంటుంది. కాబట్టి నేను కానీ మీరు కానీ మనమందరము దేవుని వాక్యాన్ని ఎంత విడమర్చి చెబుతామో, ఎంత వివరంగా చెబుతామో అంత ఫలవంతంగా ఆ వాక్కు శ్రోతల మనసుల మీద పనిచేస్తుంది. నువ్వు చేస్తున్న పని ఏమిటి? అంతే. నీ చేతిలో దేవుడు ఒక సమ్మెట పెట్టాడు, కొట్టరా అన్నాడు. నీ పని ఏంటి? కొట్టడమే. ఎంతసేపు కొట్టాలి? వారం వారం కొట్టాల్సిందే. అవకాశం ఉంటే మధ్యలో 2-3 సార్లు మీ గ్రామాలను బట్టి. కొంతమంది బుధవారం శుక్రవారం కూడా ప్రార్థన పెట్టుకుంటారు, ఉపదేశం పిలుస్తారు, అదే లేదా కుటుంబ ప్రార్థన అంటారు ఏదో సందర్భములో. కాబట్టి నీ బోధకుడుగా నీ పని ఏమిటి? యాజకుడిగా నా పని ఏమిటంటే దేవుని వాక్యం అనే సమ్మెట తీసుకుని మన వంతు ధర్మం చొప్పున కొట్టటమే కొట్టటమే కొట్టటమే. 10 సార్లు కొట్టావు, ఏం లేదు. 25 సార్లు కొట్టావు, ఏమీ లేదు. ఇంకో 25 సార్లు కొట్టావు, కొంచెం నిర్రవిచ్చింది, కొంచెం పగుళ్ళు కనపడింది. అంటే అర్థం ఏంటి? దానిలో ఉన్న సత్తా అయిపోతుంది. నీ దెబ్బలు తట్టుకునే గుణం దాంట్లో తగ్గిపోయింది. మొదట 10 దెబ్బలకు ఏమీ కాలేదు, కానీ దెబ్బ మీద దెబ్బ పడిన కొద్దీ ఎదుర్కొని తట్టుకునే శక్తి దాంట్లో తగ్గిపోయింది. నువ్వు బోధకుడిగా చెప్పు. 4 రోజులు చెప్పావా? ఆ బాక్ 2 నెలల 3 నెలల సంవత్సరమా? చెప్తూనే ఉండు. చెప్పడం వరకే నీ పని, మోదటం వరకే నీ పని, బాధటం వరకే నీ పని. ఎంతకాలం పగులుద్దది? ఎన్ని దెబ్బలు కొడితే పగులుతుంది? అది నీ చేతిలో లేదు, అది నీ చేతిలో లేదు. లెక్క పెట్టకుండా కొట్టంతే. ఇప్పటికీ 50 దెబ్బలు కొట్టానండి, 70 దెబ్బలు కొట్టానండి, ఇంకెన్ని దెబ్బలు కొట్టాలా? లెక్క పెట్టబాకు. నా వాక్యము సమ్మెట వలె బ్రద్దలు చెయ్యదా? దృష్టాంతం చూపించాక ఈరోజు రాజుగారు స్వయంగా వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యం చదువుకున్నప్పుడు బోరన ఏడ్చాడు, విలపించాడు, బట్టలు చింపుకున్నాడు, జుట్టు చింపుకున్నాడు. ఏమిటి బ్రతుకు మాది? యెహోవా దేవుణ్ణి కాదని ఇంత హీనంగా బ్రతికామా మేము అని వాపోయాడు. ఇంకా సంతోషకరమైన మాట, మంచి మార్పు. 23వ అధ్యాయములో 1 నుండి 3వ వచనం వరకు బైబిల్ చదువుకోండి. అదే పుస్తకములో 23వ అధ్యాయములో 1 నుండి 3 వరకు ఈ వాక్యాలు చదివి ముగిస్తాను, నా సమయం అయిపోయింది కాబట్టి. రాజు యెరూషలేము నుండి యూదా నుండి పెద్దలను పిలిపించాను. అతడు యెరూషలేము పౌరులతోనూ యూదయులతోనూ 50 మందిరమునకు వెళ్ళెను. యాజకులు, ప్రవక్తలు, పెద్దలు, పెన్నలు అందరూ కలిసి వెళ్ళిరి. రాజు దేవాలయం దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించాను. యోషియా స్తంభము వద్ద నిలుచుండి ప్రభుతో ఒడంబడిక చేసుకొనెను. అతడు ప్రభువునకు విధేయుడనయ్యి ఉండునన్నయు. ఇది చక్కమాట. అతడు ప్రభువునకు విధేయుడనయ్యి ఉండునన్నయు, ప్రభువు ఆజ్ఞను చిత్తశుద్ధితో పాటింతునన్నయు, ఆ గ్రంథం నిర్దేశించిన విధులన్నిటినీ అనుసరింతునన్నయు ప్రమాణము చేసెను. రాజు మాత్రమే కాదు సుమా, ప్రజలు నిబంధనమును పాటింతుము అని. బైబిల్ దగ్గర మీకు బైబిల్ తెచ్చుకోవాలా? దగ్గర ఉండాలి మీకు. చూసారా? రాజుగారు మారిపోయాడు, రాజుతో పాటు ప్రజలు మారిపోయారు. యథా రాజా తథా ప్రజ. బిషప్ గారి చేతుల బైబుల్ ఉంటే, అయ్యా అందరి ముందు చెబుతున్నా, నేను చాటుకి చెప్పట్ల. ఎవరెవనుకున్నా సరే, అయ్యా మీరు ముఖ్య సాక్షి,
బిషప్ గారి చేతిలో బైబిల్ ఉంటే, విచారణ గురువు చేతిలో బైబిల్ ఉంటే, ఉపదేశాల చేతుల్లో బైబిల్ ఉంటే, ఖాళీలు పూరించము. నాకు అవకాశం ఇచ్చిన విజయరాజ్ ఫాదర్ గారికి, మన బిషప్ గారికి ధన్యవాదాలు చెబుతూ, ప్రధాన వక్త అయిన దాసి సురేష్ ఫాదర్ గారికి మైక్ ఇస్తున్నాను. స్వామి, నిజంగా మీరు అంటే ఒక అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా మా మధ్యలోకి రావటం, లేదా మన వాళ్ళకి చెప్పరావటం గర్విస్తున్నాను. దేవుడు మేము దీవించి మిమ్మల్ని ఇంకా బలమైన పనిముట్టుగా వాడుకుని ఆశీర్వదిస్తున్నాను. మంచి స్వామి. గట్టిగా చప్పట్ల కొడదాం. స్వామి, మా ఉపదేశ మాస్టర్లు ఖచ్చితంగా బైబిల్ మోసుకొచ్చేవాళ్ళు, కానీ ఈరోజు కొత్త బైబిల్స్ ఇస్తున్నాం కాబట్టి 2 బైబిల్ ఎందుకు మోయటం అని ఒక్క బైబిలే మోద్దామని వచ్చారు. చప్పట్లు కొట్టండి కొద్దిగా. దయచేసి కూర్చోండి ఫాదర్, ఒక్క నిమిషం. చాలా సంతోషం ప్రియమైనటువంటి ఉపదేశకులారా. ఉపదేశకుని యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఉపదేశించటం. దేనిని గురించి ఉపదేశించాలి అంటే దేవుని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఉపదేశించటం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అది ఫలించటం లేదని, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అది ఫలాలు ఇవ్వడం లేదని, కానీ మన బాధ్యత ఉపదేశించటం, ఫలాలను ఇచ్చేటువంటి బాధ్యత దేవుడిది, మనది కాదు. ఆయన చూసుకుంటాడు. మన పని మనం చేసి మిగిలినటువంటి దేవునికి మనం అప్పగించాలి. చాలా గొప్ప సందేశాన్ని, మరి ముఖ్యంగా గురువులకి, ఉపదేశకులకి తగినటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మన విజయవాడ మేత్రాసన వికార జనరల్ ఫాదర్ గారు అనేటువంటి గాబ్రియల్ గారికి మీ తరపున, నా తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్.